ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి కీర్తన 3వ చరణాన్ని మనం చూస్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము నీటికి పోల్చబడింది. దేవుని మాటలు నీ హృదయంలో ఫలించినప్పుడు, దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, అందుకనే 2వ చరణంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాటను తెలియజేస్తాడు. ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా జీవిస్తాడో అతడు చేసేటువంటి ప్రతి పని సఫలమవుతుంది. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించే అనుభవాలు కలిగి ఉంటాడు. దేవునితో అంటుకట్టబడినటువంటి అనుభవం, దేవునిలో ఎదిగేటువంటి అనుభవాలు కలిగినటువంటి వారి జీవితాలు, వాక్యము మీద కట్టబడినటువంటి అనుభవం. ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా నడిపిస్తాడు. నువ్వు ఫలభరితంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. ఫలభరితం అన్నట్టుగా ఆ ఫలాలు అనేకులకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉండినట్లుగానే నీ జీవితం ద్వారా కూడా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలపరచబడుతుంది. నువ్వు ఏ కార్యము తలంచినా, ఏ పని చేపట్టినా అది సఫలపరచబడుతుంది. ఎందుకనంటే దేవుని కృపలో నువ్వు ఎదుగుచున్నావు గనక. మొదటి చరణంలో కూడా చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంను నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అనేటువంటి మాటను తెలియచేస్తూ, వాటిని చేయకుండా వీటిని నువ్వు చేసినప్పుడు దేవుని కృపలో నువ్వు ఎదుగుతావు. చాలామంది మా పెద్దోళ్ళు చెప్పారండి అందుకని ఈ రీతిగా చేశామండి అని దేవుని సేవకులతో చెప్తుంటారు. మీ పెద్దవాళ్ళు చెప్పినట్లు కాదు నువ్వు చేయవలసింది, దేవుని వాక్యము చెప్పినట్లుగా చేయాలి. దేవుని లేఖనం ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడిచినప్పుడు నువ్వు చేసే ప్రతి పని సఫలపరచబడుతుంది. నువ్వు మీ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా చేస్తావు, కానీ నీ జీవితంలో సక్సెస్ని సాధించలేకపోతా ఉన్నావు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచి చూడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుని కొందనాలు, ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించి ఆశీర్వదించి నడిపించమని అడుగుచున్నాం. నీ యొక్క సన్నిధి మాతో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.